IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సునీత విలియమ్స్ రాక ఎప్పుడు? ఆమె అంతరిక్ష పర్యటనకు వెళ్లి నెల రోజులు గడిచిపోయింది. ఆమె ప్రయాణించాల్సిన వ్యోమనౌక పాడైంది. అందుకే భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. మరో వ్యోమగామి విల్మోర్తో కలిసి జూన్ 6న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి చేరుకున్నారు సునీత విలియమ్స్. అయితే ఉత్కంఠ మధ్య స్టార్ లైనర్ సేఫ్గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం టచ్లోకి వెళ్ళింది. తిరుగు ప్రయాణానికి ఇబ్బంది రావడంతో ల్యాండింగ్ వాయిదా పడింది. 10 రోజుల మిషన్లో భాగంగా అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చేరుకున్న సునీత బారీ విల్మోర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 14న భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో వాయిదా వేశారు. దీంతో జూన్ 26న తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ షెడ్యూల్ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్ అయింది. ఈ లీక్ కారణంగా సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది. ఈ వ్యోమనౌకలో హీలియం లీకేజ్తో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. దీంతో నాసా ఇంజనీర్లు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మెయిన్గా గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం వల్లే సునీత విలియమ్స్ తిరుగు పయనం ఆలస్యమైందని చెబుతున్నారు. జూన్ 26న భూమిపై తిరిగి వస్తారని నాసా కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పటికీ ఈ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. మరోవైపు స్టార్ లైనర్ ఇంధన సామర్థ్యం 45 రోజులు మాత్రమే. ఈ మిషన్ జూన్ 5న ప్రారంభమైంది. దీని ప్రకారం ఇప్పటికే 33 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కేవలం ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. ఈలోగా సునీత విలియమ్స్ భూమికి చేరుకోవాలి. లేకపోతే ఆమె డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నట్లే. లేకపోతే ఇతర వ్యోమనౌకల సాయం తీసుకోక తప్పదు. ప్రపంచంలో అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీల్లో ఒకటైన బోయింగ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత రోదసి యాత్రలో సునీత భాగస్వామి అయ్యారు. వాస్తవానికి మానవ సహిత యాత్రల సన్నద్ధతను పర్యవేక్షించేందుకు బోయింగ్ చేసిన క్రూ ఫ్లైట్ టెస్ట్ ఇది. షెడ్యూల్ ప్రకారం సునీత విల్మోర్ వారం పాటు ఐఎస్ఎస్లో ఉండి జూన్ 13న బయలుదేరి 14న భూమికి చేరుకోవాలి. కానీ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజ్తో పాటు వ్యోమనౌకలో మరిన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా బిజీగా ఉంది. స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఏకంగా 5 చోట్ల హీలియం లీకేజీలు జరిగాయి. ఇది చాలా పెద్ద సమస్య. దీంతో వ్యోమనౌక లోపలి భాగంలో అవసరమైన ఒత్తిడిని మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. నౌక పనితీరు బాగా దెబ్బతింటుంది. దీంతో పాటు వ్యోమనౌకలో కీలకమైన 28 రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ థ్రస్టర్లలో ఏకంగా 5 ఫెయిల్ అయినట్లుగా నాసా సైంటిస్టులు గుర్తించారు. అవి ఉన్నట్టుండి పనిచేయడం మానేశాయి. ప్రొపొలెంట్ వాల్ కూడా కొంతవరకు ఫెయిల్ అయింది. వీటిని పరిశీలిస్తున్న క్రమంలో మరిన్ని టెక్నికల్ సమస్యలు బయటపడ్డట్లు తెలుస్తోంది. థ్రస్టర్స్లో ప్రస్తుతానికి 4ని రిపేర్ చేశారని, అవి బాగానే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్యల్ని సరిచేసేందుకు బోయింగ్ టీం నాసాతో కలిసి పనిచేస్తోంది. నెవడాలో అచ్చం ఐఎస్ఎస్ తరహా పరిస్థితుల్ని సృష్టించి స్టార్ లైనర్లో వచ్చిన సమస్యల్ని ఎలా పరిష్కరించాలో పరీక్షిస్తున్నారు. ఇస్రో నాసా శాస్త్రవేత్త ఉన్నారు. దీనిపై స్పందించడానికి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? చందు సాంబశివరావు గారు ఫోన్ లైన్లో వచ్చారు మనకి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సునీత విలియమ్స్ రాక ఎప్పుడు ఉంటుంది? రకరకాల సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. అందరిలో ఒక ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం జరిగింది సార్? రైట్, మీరు మీ ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా జూన్ 5వ తారీఖున విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా ఈ బోయింగ్ వాళ్ళు చేసినటువంటి స్టార్ లైనర్ ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ ఇంజనీర్స్ గా వెళ్ళారనమాట పైకి. ఆ స్పేస్ షిప్ ని టెస్ట్ చేయడం కోసం. సరే వెళ్ళారు. వెళ్ళటంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్ గా వెళ్ళారు. అక్కడ స్పేస్ స్టేషన్ తో డాక్ అయ్యారు. వాళ్ళు స్పేస్ స్టేషన్ లో ఉన్నారు. అదే వాళ్ళు ఇద్దరే కాదు, అంతకు ముందు వెళ్ళిన 7 మొత్తం 9 మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో సేఫ్ గానే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఇమీడియట్ గా లేదు. అయితే వీళ్ళు వెళ్ళిన స్టార్ లైనర్ లోనే తిరిగి వస్తే గానీ ఆ టెస్ట్ సక్సెస్ఫుల్ అయినట్టు కాదు, బోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాసా పాయింట్ ఆఫ్ వ్యూలో.
అది ఆ మాడ్యూల్లో వాళ్ళు తిరిగి రావడం కోసం కొద్దిగా మీరు అన్నట్టుగానే హీలియం ప్రెషర్ తక్కువగా ఉందని 28 థ్రస్టర్స్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. కొన్ని నావిగేషన్ పర్పస్ ఉంటాయి, కొన్ని నిజంగానే థ్రస్ట్ కోసం ఉంటాయి, రకరకాల సైజులు ఉంటాయి. కాబట్టి వాటిలో ఒక 4 ప్రెషర్ సరిగ్గా డెవలప్ కావట్లేదు. ఆ ఫ్యూయల్ కి ఆక్సిడైజర్ కి ప్రెషర్ సరిగ్గా డెవలప్ కాకపోతే ఆ థ్రస్టర్స్ పనిచేయకపోతే నావిగేషన్ కష్టం అవుతుందేమో, వీళ్ళు అనుకున్న పాయింట్ లో మళ్ళీ ల్యాండ్ అవడానికి కష్టం అవుతుందేమో అనే కన్సర్న్ ఈ బోయింగ్ టీమ్ కానీ నాసా టీమ్ కానీ ఉంది. అయితే అవి రిజాల్వ్ అవుతాయా, అయితే ఎంత త్వరగా వాళ్ళు కిందకు రావచ్చు అనేది టెక్నికల్ టాపిక్. మనకి రోజులు గడిచే కొద్దీ బోయింగ్ కానీ నాసా కానీ ఒక డెఫినెట్ డేట్ చెప్పాలి. ఈలోపు మన వాళ్ళ వరి ఏంటంటే ఇంత సీనియర్ ఆస్ట్రోనాట్ ఇన్ని మిషన్స్ లో పార్టిసిపేట్ చేసిన సునీత విలియమ్స్ గారు, పైగా మనకి ఎంతో కొంత సంబంధం ఉంది కాబట్టి మన దేశంలో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆమె వెల్ బీయింగ్ మీద, ఆమె హెల్త్ మీద కానీ, ఆమె సేఫ్ గా రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆమె కాదు, విల్మోర్ కూడా సేఫ్ గా రావాలి. అక్కడున్న 9 మంది కూడా అందరూ సేఫ్ గానే ఉన్నారు ఇప్పటివరకు. దాని మీద ఎలాంటి కన్సర్న్ మనకు అవసరం లేదు. ఒకవేళ స్టార్లైనర్ సక్సెస్ఫుల్ గా తిరిగి రాలేకపోతే, అంత టెక్నికల్ ప్రాబ్లం ఉంది అనుకుని బోయింగ్ కానీ నాసా కానీ అనుకుంటే, దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ ద్వారా మళ్ళీ కిందకు రావచ్చు, లేదనుకుంటే సోవియట్ యూనియన్ మన రష్యన్స్ పంపే సోయిజ్ ద్వారా కూడా వాళ్ళు కిందకు రావచ్చు. అయితే ఇంకొద్దిగా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఆమె వెళ్ళిన వెహికల్లో వెనక్కి రావడంలో ఇబ్బంది జరిగినప్పటికీ, ఉందనుకున్నప్పటికీ, ఒకవేళ దాన్ని ఏదైనా అబాండన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ విలియమ్స్ గారిని, సునీత విలియమ్స్ గారిని, విల్మోర్ గారిని సేఫ్ గా కిందకి తీసుకొచ్చే మార్గాలు 2 ఆల్టర్నేట్ మార్గాలు ఉన్నాయి, చాలా ప్రూవెన్ మార్గాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇమీడియట్ గా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇవాళ సునీత విలియమ్స్ గారు కూడా నైట్ మాట్లాడేటప్పుడు ఐ థింక్ ఇలాంటి ఆందోళన ఉంది కాబట్టి ఆమె మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఆందోళన చెందవసరం లేదు, నేను సేఫ్ గానే ఉన్నాను, ఇంకొద్దిగా టైం తీసుకోవచ్చు కానీ సేఫ్ గానే నేను వస్తామనేది ఆమె సందేశంగా ఉంటుందని నా అభిప్రాయం. చందు సాంబశివరావు గారు, ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి కదా, ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే హెల్త్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? నో అబ్సల్యూట్లీ నాట్. ఆమె సేఫ్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉంది. ఆమె ఒకటే కాదు, ఆమెతో పాటు ఇంకా 8 మంది ఉన్నారు. అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి డే టు డే వాట్ ఎవర్ దే నీడ్ అదంతా ఉంది. అది 1 రోజు 2 రోజులు కాదు, బహుశా నెలల పాటు, సంవత్సరం రోజులు సరిపోయేంత మెటీరియల్ అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మనం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమెకి ఇది ఫస్ట్ టైం కూడా కాదు, ఆమె వెల్ ట్రైన్డ్ ఆస్ట్రోనాట్. బహుశా 7వ 8వ ఆమెతో ఆమె మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పేస్ వాకర్ కూడా. ఇన్ని రకాల ట్రైనింగ్, ఇన్ని రకాల అనుభవాలు, ఇంత అంటే బాడీ కండిషనింగ్ బాగున్నటువంటి సునీత విలియమ్స్ గారు ఏదో ఒక 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు లేట్ అయినంత మాత్రాన ఫిజికల్ గా ఆమెకి ఏదో ఇబ్బంది ఉంటుంది కానీ, సైకలాజికల్ గా, మెంటల్ గా ఆమెకి ఏదో ఇబ్బంది ఉంటుంది కానీ మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ఎ డిలే ఇన్ కమింగ్ బ్యాక్, అంతే. ఆ డిలేగానే చూడాలి మనం. ఇన్ ఆల్ అదర్ రెస్పెక్ట్స్ ఐ థింక్ ఆమె మంచి సేఫ్ గానే ఉంది. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్. ఆమె స్పేస్ స్టేషన్ లోనే ఉంది. వాళ్ళు కిందకి రావడానికి ఆ స్టార్ లైనర్స్ కి అప్రూవల్ ఇచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ పనులు మిగతా పనులు చేసుకుంటూ ఉంటారు. స్టార్ లైనర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ఫిట్, పర్లేదు, ఇబ్బంది లేదు, మనకి ఆ ఉన్న థ్రస్టర్స్ తోటి సేఫ్ గా మనం భూమి మీద ల్యాండ్ అవ్వచ్చు. ఇది ఎందుకంటే ఇది సముద్రంలో పడేది కాదు, భూమి మీదే ల్యాండ్ అవ్వాలి. ల్యాండింగ్ క్వశ్చన్ ఆ బెలూన్స్ ద్వారా ల్యాండ్ అవుతుంది. కాబట్టి అదంతా ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది అనుకుంటే స్టార్ లైనర్ వాడుకుని కిందకు వస్తారు. కాదు అనుకుంటే స్టార్ లైనర్ కు బదులుగా ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ పైకి వెళ్లాల్సి ఉంటుంది ఇంకొక ట్రిప్, లేదనుకుంటే రష్యన్స్ సోయిజ్ మాడ్యూల్ ఇంకొకసారి పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రెండింటి ద్వారా ఇఫ్ నాట్ ఇమీడియట్లీ ఒక 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వాళ్ళు కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సునీత విలియమ్స్ గారికి, విల్మోర్ గారికి వాళ్ళు వెనక్కి తిరిగి రావడంలో ఇబ్బంది ఉంటది అనేది మాత్రం ఏం నేను అనుకోవటం లేదు. అలాంటి అపోహలు అవసరం లేదు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం కానీ, మిగతా విషయాలు కానీ అన్ని బాగానే ఉన్నాయి. అన్నిటికీ ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఏమికే కాదు, ఆమెతో పాటు ఉన్న మిగతా 8 మంది కూడా, అందరూ కూడా ఎవ్రీబడి సేఫ్ అండ్ సౌండ్. ఇది 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎంతో కొంతమంది వ్యోమగాములు, ఎంతో కొంతమంది ఆస్ట్రోనాట్స్ ఈ స్టేషన్ లో ఉంటున్నారు. స్టేషన్ వల్ల మనకి ఇబ్బంది లేదు, స్టేషన్ లో ఉన్న సప్లైస్ విషయంలో ఇబ్బంది లేదు.
స్టేషన్ లో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో వీళ్ళు ఏం చేయాలనే వాటి మీద ఇబ్బంది లేదు, వీళ్ళ ఆరోగ్యాల విషయంలో ఇబ్బంది లేదు. ఇబ్బంది అంతా కూడా ఈ రిటర్న్ ట్రిప్ అనేది స్టార్ లైనర్ ఫిట్ నాట్ ఫిట్, మీరు అనుకుంటున్న ఆ హీలియం ప్రెషర్స్, ఆ వాల్స్, ఆ థ్రస్టర్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, ఎన్ని పని చేస్తే సేఫ్ గా ల్యాండ్ అవడానికి అవకాశం ఉంటుంది, ఇదంతా ఒక అసెస్మెంట్ కి వచ్చిన తర్వాత దానికి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ఈ క్లియరెన్స్ ఇవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు, స్పేస్ ఎక్స్ ద్వారా కానీ రష్యన్ సోయిజ్ ద్వారా కానీ. అంతేగాని మనం ఇంకో రకమైన ఇబ్బంది ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదమ్మా, ఎవరు అనుకోవట్లేదు. ఇది ఈ విషయాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇవాళ అదే ఒకసారి సునీత విలియమ్స్ గారు కూడా డైరెక్ట్ గా తన కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది డిలే మాత్రమే, ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం కోసమే ఈ డైరెక్ట్ కాల్ ఏర్పాటు చేశారని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ చందు సాంబశివరావు గారు 10 టీవీతో జాయిన్ అయినందుకు. ఇక సునీత విలియమ్స్ ఎప్పుడు తిరిగి వస్తారు? ఆమె అంతరిక్ష పర్యటనకు వెళ్లారు, అక్కడ హీలియం లీక్ అయింది, హీలియం లీక్ తో పాటు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. సునీత విలియమ్స్ స్పందించబోతున్నారు. అసలు సునీత విలియమ్స్ స్పందన ఎలా ఉంటుంది? ఎందుకంటే తను లైవ్ లో ఉన్నారు, అక్కడున్న ఇష్యూస్ అన్ని కూడా తనకు తెలుసు. తన మాట ఎలా ఉంటుంది, తను ఎలా స్పందిస్తారని అయితే ప్రపంచం అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.